బ్రో హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. బిగ్ బాస్ హడావిడి స్టార్ట్ అయిపోతుంది. సో లాస్ట్ టైం సామాన్యుడిగా వచ్చి పల్లవి ప్రశాంత్ అయితే టైటిల్ విన్ అయ్యారు కదా. సో అలాంటి సామాన్య లిస్టులో కొంతమంది పేర్లు వినపడుతున్నాయి. బరిలక్క అవ్వచ్చు, కుమారి ఆంటీ అవ్వచ్చు. సో వాళ్ళు వస్తే సార్ బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది? బిగ్ బాస్ అసలు చూడడమే దండగా అనుకుంటే ఈ బర్రె లెక్కను తీసుకొచ్చి పెడతాం, లేకపోతే మేక లెక్కను తీసుకొచ్చి పెడతాను, లేదా కుమారి ఆంటీని తీసుకొచ్చి పెడతాను. వీళ్ళు ఏమన్నా సమాజానికి ఏమన్నా ఉపయోగపడేటట్లుగా ఏమన్నా చేసినారా, ఏం చేసినారా నేను ఒకటైతే అడుగుతున్నా. ఆ బిగ్ బాస్ తీసుకొస్తే బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్. దీన్ని తీసుకురావాలంటే కొంచెం మంచి ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. మట్టిలో మాణిక్యాలు అంటూ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడితే బిగ్ బాస్కి కొంచెం రేటింగ్ ఉంటుంది, ప్రజలు కూడా ఆదరాభిమానాలు అనేవి ఉంటాయి. అంతేగాని ఏదో ఇన్స్టాలో ఫేమ్ అయిపోయి 4 ట్రోల్ డైలాగ్ వేసేసి ఫేమస్ చేసేయడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఏం చేస్తారు భయ్య? కనీసం మాట్లాడడం రాని వాళ్ళని తీసుకెళ్ళి బిగ్ బాస్లో పెడితే ఏం ప్రయోజనం? ఎమ్మెల్సీ అంటే తెలియని వాళ్ళని, ఎమ్మెల్యే అంటే తెలియని వాళ్ళని ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసి ఇందులో బిగ్ బాస్కి తీసుకొచ్చి ఇంకా అంటే బిగ్ బాస్కి రావడం వల్ల చాలామంది కూడా నెగిటివ్ అయ్యారు. కానీ బయటకు వచ్చి ఎవరు కూడా మంచిగా సెటిల్ అయ్యింది, మంచిగా డెవలప్ అయింది ఎక్కడ కూడా చాలా అంటే చాలా తక్కువ అనమాట. సో కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఫేడ్ అవుట్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారన్నమాట. హీరోస్గా ట్రై చేసిన వాళ్ళు అబ్బాస్ గారు కానివ్వండి, చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలా మూవీ నుంచి ఒక ఇద్దరిని, కామెడీ ప్లాట్ఫామ్ నుంచి ఒక ఇద్దరిని, మంచి సింగర్స్ని, ఫోక్ సింగర్స్ని, ఇట్లా కొన్ని ప్రతి కేటగిరీ నుంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ అంటే బయట వాళ్ళని కూడా సెలబ్రిటీ కాని వాళ్ళని ఎవరినైనా తీసుకురావాలనుకుంటే వాళ్ళు సమాజానికి ఏదైనా మంచి పనైనా చేసి ఉండాలి, లేకపోతే లేదా ఏదైనా బెటర్ దెన్ అందరిలా కాకుండా ఒక యూనిక్గా ఉండాలి. అంతేగాని ఏదో ఈ సోషల్ మీడియాలో 4 సార్లు 4 రీల్స్ వచ్చేసినాయి, దీన్ని బట్టి వెళ్ళిపోదామంటే జనాలు ఎవరు కూడా చూసే విధానం లేరు. ఎందుకంటే లాస్ట్ టైమే చాలా విసిగిపోయి ఉన్నారు బిగ్ బాస్ని చూసి. ఎందుకంటే ఆ పల్లవి ప్రశాంత్ పేద ప్రజల కోసం అది చేస్తాను అన్నాడు, వచ్చిన డబ్బు అది దాని గురించి అడుగుతుంటేనే మాట్లాడేవాడు కూడా లేడు అనమాట. సో అది ఇప్పుడు మీరు ఏమైనా పేర్లు సజెస్ట్ చేయగలరు? 2-3 పేర్లు సామాన్యుడి నుంచి, అట్లా కామన్ మ్యాన్ పేర్లు. కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు స్టేజ్ కళారంగంలో ఇదంటే రంగస్థల కళాకారులు ఉంటారు బ్రదర్ చాలామంది. అటు విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి ఎవరైనా మంచి అలాంటి వాళ్ళని వస్తే ఫోక్ సింగర్స్ కానీ కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది. వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళని కూడా ఫేమ్ చేసినట్టు ఉంటుంది. అంతేగాని వీళ్ళ వల్ల యూజ్ ఏం లేదు. అది ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఏం చేస్తారు? ఏమి చేయకపోతే బిగ్ బాస్ ఎందుకు బ్రో? ఏదన్నా అక్కడ కొట్లాటకు పెట్టడానికి వీళ్ళందరినీ పంపించినట్టు ఉంటుంది తప్ప బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్గా ఎక్కడా కనిపించట్లేదు. సో అది హోస్ట్గా నాగార్జున గారు కంటిన్యూ అయితే బాగుంటుందా, మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది? అదే అంటున్నాను కదా. కొత్త అయితే నాగార్జున గారు ఉన్నారు, మనం ఆల్రెడీ చూసేసాం. నాగార్జున గారు ఎనర్జీ లెవెల్స్ కానీ ఆయన గురించి అంత చెప్పుకున్నా తక్కువే. అదే ప్లేస్లో రానా లాంటి వాళ్ళని కానీ లేదా ఇంకా కొంచెం జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చి పెడితే ఇంకొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.